నియోజకవర్గంలో గౌతు శిరీషకి మద్దతుగా రాష్ట్ర మరియు శ్రీకాకుళం జిల్లా శ్రీశైన సంఘ నాయకులు పలాసలో నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ప్రచారం చేసి అందరూ గౌతు శిరీష గెలిపించాలని ప్రతి కుటుంబానికి తెలిపారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా గౌడ సమాజంలో పనిచేస్తూ జిల్లా శ్రీశైన సంఘ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారిక శ్రీశైన సాధికార కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు పలాస నియోజకవర్గంలో మన గీత కార్మికుల కులాలను గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు. ఇవాళ ఉత్తరాంధ్ర చూసుకుంటే రాంబాబు గారు చెప్పారు, సుమారుగా 4.5 లక్షల మంది గీత కార్మికులు ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందినవారు, గౌతు లక్షల గారి వారసులు, ఇంత రాజకీయ చరిత్రలో కుటుంబం. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనం సృష్టించి ప్రతిపక్ష నాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా సుమారు 6 సార్లు, అలాగే శివాజీ గారు 6 సార్లు మినిస్టర్గా, ఎంపీగా కూడా గెలిచి ఇవాళ ఎంపీగా అయిన సెకండ్ రంగా గారు వాడిపోతే అక్కడ ఈ రిజైన్ చేసి ఆయన ఇక్కడ తీసుకొచ్చి పోటీ చేసి పిలిపించిన సర్దార్ గౌతు లచ్చన్న గారి వారసత్వాలను పిలిపించుకున్న శిరీషమ్మ గారిని ఇవాళ పలాసకి ఇవ్వడం జరిగింది. ఇవాళ మన గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో, బడుగు మీద బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, బీసీ కులాలు మొత్తం అంతా ఏకమయ్యి ఇవాళ ఇక్కడ అరాచకం చేస్తున్న మంత్రి, పశువుల శాఖ మంత్రి, అతన్ని చిత్తుగా వాడించి ఇవాళ ఈ జిల్లాలో ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఏదైతే ఉందో భారీ మెజారిటీతో గెలిపించి ఆంధ్రప్రదేశ్లోనే ఈ గీత కులాల సత్తా సాటి చెప్పాలని చెప్పేసి మేము ఈ మీడియా ముందుగానే తెలియపరుస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఈవిని గెలిపించుకోగలిగితేనే రేపు గీత కార్మికులు గుర్తించి అన్ని పార్టీలు కూడా గీత కులాలు ఎక్కడ ఉన్నారో చూసుకొని దిగొచ్చి రేపు సీట్ ఇచ్చే అవకాశం ఉన్నాయి. రాజకీయంగా మనకు అవకాశం కల్పించే అవకాశం ఉన్నాయి. మనకి ఇది ఫస్ట్ మెట్టు, ఎక్కడానికి ఫస్ట్ మెట్టు. ఎందుకంటే లచ్చన్న గారు ఆయన అయిపోయింది, ఆయన సర్దార్ గౌతు లచ్చన్న గారు పేరు పొందారు, ఎన్నో అవార్డులు తెచ్చుకున్నారు. అలాగే శివాజీ గారు మినిస్టర్గా చేశారు, ఆయన కూడా అయిపోయింది. ఆయన వారసరాలుగా ఇప్పుడు రావడం, మొన్న అనుకోకుండా ఆ గాలిలో వాడిపోవడం, ఇవాళ మళ్ళా సీట్ రావడం జరిగింది. ఈ రోజు మనం మంచి గుర్తింపు వస్తుంది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న కుటుంబాలందరూ కూడా నేను సభలో తెలియపరుస్తా ఉన్నా. రాత్రి పబ్లిక్ అందరూ కష్టపడి ఈ గౌతు శిరీషమ్మ గారిని భారీ మెజారిటీతో మీ పవిత్రమైన ఓటు ముందు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపించి దాని ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ పట్ల వెంకటేశ్వర హైదరాబాద్ ఆల్ ఇండియా సర్దార్ గౌతు లచ్చన్న గారితో మాకు యూనివర్సిటీ దగ్గర నుంచి కూడా ఆయనతో అనుభవంగా ఉంది. ఆయనతో అనేక కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు ఆయన ధైర్య సాహసాలు, ఆ రోజుల్లో కర్నూలులో ఒక్క ఓటుతో ఆయన అసెంబ్లీని తన సిద్ధాంతాల కోసం ఒక్క ఓటుతోటి పాల్గొన్నటువంటి మా ధైర్యశాలి. అట్లాగే మా గీత కులస్తులకు ఐక్యత కోసం, బహుజనుల ఐక్యత కోసం అనేక సంఘాలను 1950 నుంచి కూడా అనేక సంఘాలను స్థాపించి ఈ బహుజనుల యొక్క ఉద్యమాలని నడిపి బహుజనుల యొక్క హక్కుల పోరాటాలకి ఆయన నడిపినటువంటి గొప్ప మహానుభావుడు. ఆయన మనరాలైనటువంటి మన గౌతు శిరీష గారు పోటీ చేస్తారని తెలిసి మేము హైదరాబాద్ నుంచి వచ్చి వారి మద్దతుగా తప్పనిసరిగా వారి అఖండ విజయానికి ఆ వంతు మీద సహకరిస్తూ ఇక్కడ ఉన్న బహుజనులు కూడా తప్పనిసరిగా ఆవిడని అఖండ విజయం చేకూర్చి మరి సక్సెస్ఫుల్ పంపించి వాళ్ళ తాతగారు ఆశయాలను నెరవేర్చేలాగా వంతైన ఆశిస్తూ సమర్పిస్తున్నాం. మేము గత 40 సంవత్సరాలుగా గీత కార్మికుల ఐక్యత కోసం ప్లస్ బలహీన వర్గాల విద్యా ప్లస్ రాజకీయ సాధికారత కోసం పనిచేస్తూ ఉన్నాం రాష్ట్రం అంతా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. ప్రస్తుతం ఈ ఉద్యమాలకి గీత కార్మికుల ఐక్యతకి ప్లస్ బీసీ ఉద్యమాలకి కూడా పితామహుడు అనేటువంటి గౌరవనీయులు స్వర్గీయ శ్రీ సర్దార్ లచ్చన్న గారు చాలా విశిష్టమైనటువంటి వ్యక్తి, మా గురువు గారు. వారి మనవరాలు ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలన్నింటినీ పుణికిపుచ్చుకున్నటువంటి గౌతు శిరీష ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అందువలన పేద ప్రజల కోసం, బలహీన వర్గాల కోసం, పర్టికులర్గా గీత కార్మికులు ఈ కులాలకు సంబంధించిన అభివృద్ధి కోసం ఆవిడ చక్కగా పనిచేయాలంటే ఆవిడని తప్పనిసరిగా ఈ పలాస నియోజకవర్గంలో ఉన్న ఓటర్ మహాశైలందరూ కూడా ఎన్నుకొని ఆవిడకి అక్కడ మెజారిటీతో విజయం సాధించేటట్టుగా చేసి అసెంబ్లీలో అడుగుపెట్టేట్టుగా చేస్తే ఆవిడ విద్యాధికారులు ప్లస్ సమర్థురాలు ప్లస్ అంకిత భావంతో బలహీన వర్గాలకు అభివృద్ధికి కృషి చేయాలనుకునేటువంటి స్త్రీరత్నం కనుక ఆ అమ్మాయి తప్పనిసరిగా వీళ్ళ యొక్క అభివృద్ధికి పనిచేస్తుందని మేము అందరం విశ్వసిస్తున్నాం. ఆ విశ్వాసంతో మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాం. అభ్యర్థించడం కోసం మేము ఒక
కోళ్ళ ఈశ్వర్ ప్రసాద్ గారు, అప్పారావు గారు, శ్రీశైల సంఘం అధ్యక్షులు, వేరే గౌరవ అధ్యక్షులు వీళ్ళందరూ కలిసి వచ్చాం. మేము ఈ నియోజకవర్గంలో పనిచేయడంతో పాటుగా టీవీ మాధ్యమంలో కూడా మీ అందరికీ అప్పీల్ చేయాలని చెప్పేసి ఈ రోజున మేము అభ్యర్థిస్తున్నాం. మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఆ సమర్థవంతమైనటువంటి గౌతు శిరీష్ గారిని ఎన్నికించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఆల్ ఇండియా శ్రీశైల సంఘ సీనియర్ నాయకుడు మా కులం యొక్క ఆడపడుచు శ్రీశైల, ఎస్పెషల్లీ శ్రీశైల సంఘ యొక్క ఆడపడుచు అయినటువంటి శిరీష గారు పలాస నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయడం మా అందరికీ చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఆమెకు టికెట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము మా కమ్యూనిటీ అంతా రుణపడమని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఉత్తరాంధ్రలో ఈ గీత సమాఖ్యకి సంబంధించి ఒకే ఒక వ్యక్తి అయినటువంటి ఒకే ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో ఎస్పెషల్లీ మన గీత కార్మికులు దగ్గర దగ్గర 5 నుంచి 6 లక్షల వరకు ఉన్నారు. కానీ ఒక్కరికే టికెట్ ఇచ్చారు, అది కూడా టీడీపీ వాడు మాత్రమే ఇచ్చారు. ఈవిడ గెలిపించుకొని మా యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి భవిష్యత్తులో కూడా మాకు ఇవ్వలేకపోతే మీ పార్టీలకు ఇవ్వడం తప్పదని సంకేతం ఇతర రాజకీయ పార్టీలకు తెలియపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మన యొక్క ఈ గీత కార్మిక కుటుంబాలందరికీ గుర్తు చేస్తూ మీ అమూల్యమైన ఓటును శిరీషాకి వేసి అఖండ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సిందిగా కోరుకుంటున్నాను. పలాస కాన్స్టిట్యూషన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆమె ఒక చరిత్ర కలిగినట్టు శిరీష గారిని మీరు అక్కడ విజయంతో గెలిపించాలని మరి స్వర్గీయ సర్దార్ గౌతరాష్ట్రం గారి భావజాలని అందిపుచ్చుకున్నటువంటి ఆమె రత్నం గారి వారసురాలైనటువంటి మరి శిరీషమ్మకి గెలిపించి బడుగు బలహీన వర్గాల అభ్యర్థి కోసం పాటుపడే విధంగా అసెంబ్లీలో మన వాణిని వినిపించే విధంగా ఆమెకు అక్కడ విజయంతో గెలిపించాలని మరి వాటర్ మహాశైలందరినీ కోరుకుంటున్నాను. నా పేరు